నిన్ను పీక పట్టుకొని నొక్కేయాలి. ఛీ! ఒక పని చేయమంటే 100 ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి మా నెత్తి మీద పెడుతున్నావు. ఇదిగో, మీరు నటించమంటే ఒప్పుకున్నాను, కానీ ఇలా నన్ను మాటలు అన్నారనుకో, నేనిప్పుడే వెళ్ళిపోతా. అమ్మమ్మమ్మమ్మమ్మ, తొందరపడకమ్మా. కొంచెం మా కోడలికి నోటి దోలు ఎక్కువ. సహకరించమ్మా. ఇప్పుడు చెయ్యాల్సిందేంటో ఆలోచించండ్రా. ఆలోచించేదేం లేదు. ఇప్పుడు నన్ను మా ఊరు తీసుకెళ్తారు. అక్కడ ఊళ్ళో జనాలందరూ నన్ను గుర్తుపట్టడం ఖాయం. ఏం చేస్తాం? మీ తలరాతని ఆ కృష్ణ భగవానుడే కాపాడాలి. లహరి, 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 లహరి. లహరి, 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 అమ్మ లహరి, 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 లహరి. ఎక్కడయ్యా ఈ అబ్బాయి? ఈ పార్కు దగ్గరే ఉంటానని చెప్పాడు, ఎక్కడా కనిపించట్లేదు. ఈ పక్కన ఎక్కడైనా ఉన్నాడేమో సార్. రండి సార్ చూద్దాం. లహరి సార్, సార్ సార్, మా పాప దొరికిందా? మా పాప కనిపించిందా? టెన్షన్ పడకయ్యా, మీ పాపకేం కాలేదు. పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగల ముఠా వాళ్లే మీ పాపను కిడ్నాప్ చేశారు. అమ్మో, దొంగలా? మా పాప ఇప్పుడు ఎక్కడుంది? కంగారు పడకు, మీ పాప ఒక ఫ్యామిలీకి దొరికింది. ఫ్యామిలీ? ఎవరు? ఆ ఫ్యామిలీ వాళ్లే మీ పాపని నీకు అప్పగించడానికి మీ ఊరెళ్తున్నారు. అవునా? అయితే నా లహరి దొరికిందా? లహరి పాప నా దగ్గరికి వచ్చేస్తుందా? అవును, నువ్వు అర్జెంటుగా మీ ఊరు బయలుదేరేళ్ళు. అలాగే సార్, చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. పాపం అమాయకుడు. అందరూ వచ్చారా? త్రిపుర ఎక్కడా? పాపేది? చిచ్చి, ఈ చీరొకటి. మన వల్ల కాని పనులు చేయకూడదు సత్య. అసలు ఈ చీర కనిపెట్టిన ఆ వెదవెవరో ఖచ్చితంగా ఆడోళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఈ చీర కనిపెట్టినట్టున్నాడు. నా చేతికి వాడు గాని దొరకాలి. చచ్చాడు నా చేతిలో. అక్కా, వస్తున్నా. ఏదో కొద్ది
లహరి పాప వెళ్దాం పదా. అమ్మా 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 అమ్మ లేదు బొమ్మ లేదు, పద వెళ్దాం. అమ్మా అమ్మా ఏయ్ ఆపే మీ అమ్మ గోల కాస్త. వాళ్ళ ముందు నువ్వు మళ్ళీ మళ్ళీ అనకు. అసలు నిన్ను కాదు ఆ కృష్ణగాడిని అనాలి. నన్ను చూపించి అమ్మ అమ్మ అని పిలిపించి నీ బుర్రలో కూడా నన్ను అమ్మగానే పెట్టేశాడు. పద వెళ్దాం. ఒరేయ్ ఇక్కడ ఏం జరుగుతుందిరా? నువ్వు కంగారు పడకు నాన్న. ఈ సత్తుని ఏదో ఒక రకంగా మేనేజ్ చేయమని చెప్దాం. అమ్మా త్రిపుర, బయలుదేరదామా? అయ్యో అదక్కడ వదిలేయమ్మా. టైం అవుతుంది, త్వరగా రా వెళ్దాం. రండి పదండి. పదండి. సత్య సత్య కృష్ణ హ? కృష్ణ ఏమైంది కృష్ణ? హ? ఎందుకలా ఉన్నావు? పాప ఎక్కడా? నందిని పాపని దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. ఏంటి, పాపని దొంగలు ఎత్తుకెళ్లారా? ఒక ఫ్యామిలీకి దొరికింది. మీ పాపని నీకు అప్పగించడానికి మీ ఊరెళ్తున్నారు. అయ్యో, అంత పని జరిగిందా? పోనీలే, ఆ భగవంతుడి దయవల్ల లహరి పాప మళ్ళీ మనకి దక్కింది. అవును నందిని, పాపం ఆ ఫ్యామిలీ ఎవరో కానీ వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నా లహరి పాపని నా దగ్గరికి తీసుకొస్తున్నారు. అవును, నువ్వు సిటీకి ఎందుకు వెళ్ళావు? నేను లహరి పుట్టినరోజు కదా, పాపకి బట్టలు తీసుకుందామని అలాగే గాజులు తీసుకుందామని వెళ్ళాను నందిని. జాగ్రత్తగా ఉండాలి కదా కృష్ణ. సర్లే, వాళ్ళు తీసుకొస్తున్నారు కదా, నువ్వేం టెన్షన్ పడుకో. ఉమ్,